హలో గైస్, వెల్కమ్ టు గ్రూప్స్ గైడ్ ఛానల్. సో ఈరోజు నేను ఏంటంటే అందరూ ప్రిపరేషన్లో ఉన్నారనుకుంటాను. సో ఒక ఏపీ హిస్టరీ ఒక చిన్న స్ట్రాటజీ లాంటిది చెప్దామని అనుకుంటున్నాను అనమాట. సో మిగతా సబ్జెక్ట్స్ గురించి మనకి అంత తెలిసినా తెలియకపోయినా ఏపీ హిస్టరీలో నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి దాని గురించి ఎట్లాంటి స్ట్రాటజీ అంటే ఇప్పుడు మనకేంటంటే పేపర్ కొన్నిసార్లు ఏమో ఈజీగా వస్తుంది, కొన్నిసార్లు ఏమో డిఫికల్ట్గా, ఇప్పుడు ప్రస్తుతం డిఫికల్ట్గా ఇస్తున్నారు కదా. సో ఎలా ఇవ్వచ్చు, దానికి మనం ప్రిపేర్ అవ్వగలమా, ఓకేనా? సో దాని గురించి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. మీకు యూజ్ అయితే ఓకే, యూజ్ కాకపోయినా వదిలేసేయండి, ఓకేనా? సో టెక్స్ట్ బుక్ ఏది వాడాలి? ఫస్ట్ ఏపీ హిస్టరీ మనకి టెక్స్ట్ బుక్ ఏది వాడాలి? సో టెక్స్ట్ బుక్ ఏది వాడాలి అంటే ఇప్పుడున్న టైంకి, అంటే టైం మనకి ఈరోజు ఈ వీడియో చేసే రోజు నేను మే 20th అనుకుంటే, మేలో ఇంకొక 10 days ఉన్నాయి, జూన్లో ఒక 30 days వేసుకున్నాం, జూలై 28th, హార్డ్లీ మనకి 30, 60, 70 days వేసుకుందాం, ఓకేనా? 70 days కూడా 68 days. కాకపోతే మనకి ఏదైనా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు, ఓకేనా? సో మనం తెలీదు, కాకపోతే 50% ఛాన్స్ ఉండొచ్చేమో, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. అందరూ చెప్తే ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా చేంజ్ అయితే ఏదన్నా అవకాశం ఉండొచ్చు. సో హోప్ఫుల్గా ఉందాం మనం కూడా, ఓకేనా? సో ఈ టైంలో మనం ఏం చేయాలి, ఓకేనా? సో మరీ స్లోగా చదవద్దు, అంటే మరీ స్లోగా నేను ఒక సబ్జెక్టే, ఒక యూనిట్టే ఒక 20 days అవుతాను అట్లా చదవద్దు. మరీ ఫాస్ట్గా నేను 1 weekలో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను అలాగే చేయొద్దు. మీడియంగా మీరు ఎలాగైతే చదవగలరో, అంటే ఒక 60 to 70% యాక్యురసీతో. ఇక్కడ ఏంటంటే యాక్యురసీకి వచ్చేసరికి ఇప్పుడు నేను ఒక టాపిక్ని 100% రీడ్ చేయాలంటే నాకు ఒక 1 week పట్టిద్ది. అయితే నేను ఒక 3-4 daysలో 60 to 70% మ్యాటర్ని గుర్తుపెట్టుకోగలను అనుకుందాం, ఓకేనా? సో దీనికి ట్రై చేయండి. 100% గుర్తుపెట్టుకోకుండా ఈ 100%కి మీరు రివిజన్ చేసేటప్పుడు ఈ 100%కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడే మీరు ఈ అసలు కొన్ని టాపిక్సే చూడలేదనుకోండి, మనం మార్క్స్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ 100% దీనికోసం, అంటే ఆ 100% యాక్యురసీ కోసం ఎక్కువసేపు కానీ ఎక్కువ టైం కానీ కొన్ని సబ్జెక్టులకే వెచ్చించితే మనకు అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం మీడియం ఫాస్ట్గా వెళ్తూ ఉండండి, ఓకేనా? ఇంత ఫాస్ట్ అంత ఫాస్ట్ అని మనం చెప్పము, మీకు ఎలాగ వీలైతే అలాగా చూస్తూ ఉండండి, ఓకేనా? సో టెక్స్ట్ బుక్ వచ్చేసరికి ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ చదవండి. ఇప్పుడు మీరు అంతకుముందు ఎప్పుడైనా 2017 కానీ 2019 కానీ 2010, 11 టాపర్స్ ఉంటారు కదా, ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఓకేనా? ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎవరిని చూసినా కానీ ఎక్కువ మంది 90% to 95% మంది వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఒక్క బుక్కే చదివాం, ఎక్కువసార్లు చదివాం. అప్పుడు ఈ బిఎస్ఎల్ హనుమంతరావే మీరు చదివిన వాళ్ళకే ర్యాంక్ రాలేదు, జోగినాయుడు బుక్ చదివిన వాళ్ళకి, లేదంటే ఇంకొక ఏదో జస్ట్ ఒకసారి ఇచ్చిన నోట్స్ ఎక్కువసార్లు చదివి కూడా మేము మార్క్స్ తెచ్చుకున్నాం అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఓకేనా? సో మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే బెస్ట్ స్ట్రాటజీ కోసం మనం చూస్తున్నాం. సో మీరు బిఎస్ఎల్ హనుమంతరావు మరియు రఘునాథరావు చదువుకుండా, అంటే ఏదైతే ఆల్రెడీ మీకు టచ్ ఉందో అది చదువుకోండి. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే జోగినాడు కానీ ఇంకా ఏదైనా బుక్ అయినా కానీ ఏదో ఒక్కటి తీసుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక్క బుక్ తీసుకోండి, ఆ బుక్నే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, ఓకేనా? ఆ బుక్నే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, ఓకేనా? అలా చేసినప్పుడు మీకు ఏంటంటే ఈ 100% యాక్యురసీకి దగ్గరగా రావడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ పేపర్ డిఫికల్ట్గా ఇచ్చిన సందర్భంలో, ఓకేనా, పేపర్ డిఫికల్ట్గా ఇచ్చిన సందర్భంలో మీరు తెలిసిన వాటిని అన్నిటిని పెట్టగలిగితే మీరు క్వాలిఫై అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఓపెన్ ఎండెడ్గా క్వశ్చన్ వచ్చింది అంటే, ఎక్కడి నుంచో క్వశ్చన్ వచ్చిందంటే దాన్ని ఎంతమంది ఆన్సర్ చేయగలరు? 1% మంది అన్నా ఆన్సర్ చేయగలరా? అట్లాగా అన్ని బిట్స్, అంటే ఇప్పుడు మనకి సొసైటీలో చూసాం కదా బిట్స్ ప్రిలిమ్స్లో, అట్లా కానీ బిట్స్ ఇస్తే ఎంతమంది వీటిని ఆన్సర్ చేయగలరు? ఆన్సర్ చేయలేరు. సో అన్సర్టనిటీ వైపు మనం ఎక్కువ చేయకుండా, ఇంకా దీని గురించి ఇంకా మీకు కొంత చెప్తాను. అన్సర్టనీ వైపు మీరు ఎక్కువ దాని మీదకి వెళ్ళకుండా తెలిసిన దాంట్లోది. సో ఇప్పుడు మీరు బిఎస్ఎల్ హనుమంతరావు కానీ రఘునాథరావు కానీ చదువుతున్నారు, లేదంటే ఇది కానీ చదువుతున్నారు, ఓకేనా? ఏదో ఒక బుక్ చదువుతున్నప్పుడు ఆ ఒక్క బుక్ పూర్తిగా చదవండి,
అంటే ఎగ్జామ్కి వెళ్ళేసరికి దాన్ని రివిజన్స్ చేసి మ్యాక్సిమం 80-90% యాక్యురసీతో చేయండి. అక్కడ మీకు ఏంటంటే ఆల్రెడీ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసి ఇవన్నీ చేసేయడం వల్ల ఈ బిట్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. మీరు ఏం చేయాల్సింది ఏంటంటే ఈ బుక్ చదివి రాసిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఏదైతే మీరు బుక్ చదివి రాసిన వాళ్ళు వాళ్ళలో టాప్లో ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు ఎగ్జామ్ ఓపెన్ ఎండెడ్గా ఇచ్చారనుకోండి, దాంట్లో ఎవరైతే మినిమం ఇప్పుడు 20 బిట్లు తెలిసినవి ఉన్నాయి, దాంట్లో మీరు మ్యాక్సిమం 18 స్కోర్ చేయడానికి ట్రై చేయండి. మిగతాయి ఇంక అందరు పెట్టినట్టే మీరు లాటరీ వేస్తారు, వాళ్ళు లాటరీ వేస్తారు, తగిలితే తగలపోతే అవన్నీ మనం ఏం చేయలేము. మీరు చేయాల్సింది ఏంటంటే తెలిసిన బిట్టు తప్పు పెట్టకుండా రావడానికి ఎక్కువగా ట్రై చేయండి. లేదు అట్లా కాకుండా మీకు ఈజీ టు మోడరేట్ పేపర్ ఇచ్చాడు అనుకోండి, అంటే జనరల్గా వస్తాయి కదా రెగ్యులర్గా, ఇంత డిఫికల్ట్ కాకుండా మనకు ప్రిలిమ్స్లో ఇచ్చినట్టు కాకుండా ఈజీ టు మోడరేట్ పేపర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి, 60 మార్క్స్ 55-60 మార్క్స్ మంచి స్కోరు, ఆ స్కోర్ రావడానికి ట్రై చేయండి. ఓకేనా. అట్లా ట్రై చేయండి. ఏదో ఒక బుక్ చదవండి, మ్యాక్సిమం చదవండి. ఎవరన్నా మీరు ఆ ఒక్క బుక్ అయిపోయింది మేము చదివేసాము కంప్లీట్గా 100% యాక్యురసీతో చదివామనుకుంటే అప్పుడు వేరే బుక్ తీసుకొని చదవండి. అంతేగాని అప్పటిదాకా మీరు అంటే ఇప్పుడు నేను చెప్పిన టైం ప్రకారం మీకు అంత టైం కూడా ఉండేటట్లేదు. అంటే ఇన్ని సబ్జెక్ట్స్ మనకి ఏంటంటే చాలా లెంతీగా ఉంది సబ్జెక్టు, అన్ని సబ్జెక్టులు. ఓకేనా. ఏపీ హిస్టరీ చాలా టైం పడుతుంది, పాలిటీ కూడా చాలా టైం పడుతుంది, మిగతా సబ్జెక్టులు కూడా చాలా టైం పడుతుంది అనమాట. సో ఒక బుక్కే తీసుకోండి, ఆ బుక్నే మల్టిపుల్ టైమ్స్ చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఒక ప్రీవియస్ పేపర్స్ ఉన్న బుక్ తీసుకోండి. ఓకేనా. సెకండ్ పాయింట్లోకి వద్దాం. నేను చెప్పాను కదా, ఏదో ఒక బుక్ తీసుకోండి. ఒక బుక్ అంటే ఇది ఏన్షియంట్కి, ఇది మోడర్న్కి, లేదంటే ఇది ఒక బుక్ చదవండి, ఏదైనా ఒకటి. లేదంటే మీ దగ్గర ఇంకేదైనా బుక్ కానీ ఉంటే అదైనా చదువుకోండి. ఏ బుక్ చదివినా ఒకటే మల్టిపుల్ టైమ్స్ చదవండి. సో ఈ బుక్లోంచి రావు, ఆ బుక్లోంచి వస్తే అట్లా ఏం పెట్టుకోవద్దు. ఒక బుక్కే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు చేసుకోండి. ఓకేనా. ఇది నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ ఏపీ హిస్టరీకి సంబంధించింది అయితే ఈ బుక్ బాగుంది, నేను చూశాను. యాక్చువల్గా ఈ బుక్లో ఏంటంటే మీకు ఇయర్ వైజ్గా ఇప్పుడు శాతవాహన టాపిక్ ఉందనుకోండి, శాతవాహనంలో మీకు ప్రీవియస్ బిట్స్ అన్ని టీఎస్పీఎస్సీలో ఇవి, ఏపీపీఎస్సీలో ఇవి, మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇవి, తర్వాత ఇంకా చాలా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ వరుసగా ఇచ్చాడు. ఇప్పుడు శాతవాహనం తీసుకుంటే ఒక 100-150 బిట్స్ అట్లా ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మీకు ఈ 100-150 బిట్స్ చూసినప్పుడు మీకు ఏమర్థమైందంటే, ఓకే ఎక్కడెక్కడ మీరు దాని నుంచి గమనించాల్సింది ఏమంటే ఎక్కువ నీకు బిట్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయి అనేది నీకు అర్థమైపోద్ది అనమాట, బిట్లని 2-3 సార్లు చదివితే. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఒకసారి బుక్ చదివారు, అన్నీ గుర్తుండవు. నెక్స్ట్ ప్రీవియస్ బిట్స్ చేయండి. ఈ ప్రీవియస్ బిట్స్ మాత్రం అన్నీ గుర్తుండాలి, 100% గుర్తుండాలి. ఉన్న 100 బిట్స్ 100 పాయింట్స్, ఆప్షన్స్. ఇప్పుడు ఒకటి రాసింది ఎవరు అని కింద 4 ఇచ్చారనుకోండి, ఈ 4 ఏ రాశారో కూడా మీరు కొంచెం ఐడియా ఉండాలి. ఓకేనా. అంత డెప్త్గా వెళ్ళాలి ప్రీవియస్ బిట్స్ మీద. ఓకేనా. అట్లా చదవండి. బిట్స్ గురించి నేను మళ్ళీ చెప్తా. బిట్స్ 2017 శాతవాహనలవి, 19వి కొంచెం చూపించి మీకు ఎట్లా అనేది ఒక స్ట్రాటజీ అనేది నేను చెప్తాను. సో ఈ బుక్ అయితే కంపల్సరీ తీసుకోండి. లేదు మీ దగ్గర ఏదైనా బుక్ ఉన్నా ఓకే. ప్రీవియస్ బిట్స్ టాపిక్ వైజ్ ఉండాలన్నమాట. అంటే మీకు టాపిక్ వైజ్ అంటే ఇప్పుడు శాతవాహనలు అయిపోయింది అనుకోండి, శాతవాహనంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి బిట్స్, ఆ బిట్స్ అన్నీ వరుసగా ఉండాలి. ఓకేనా. ఇది సో వన్ ప్రాక్టీస్ బుక్ ప్రీవియస్ బిట్స్ ఒకటి, మీరు ఊరికే ప్రాక్టీస్ చేసుకోవడానికి, అంటే మీరు చదివింది గుర్తుందో తెలుసుకోవడానికి అది కూడా మీ దగ్గర ఒకటి ఉండాలన్నమాట. దానికైతే ఈ బుక్ బాగుంది. లేదు మీ దగ్గర ఇంకేదన్నా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి చాప్టర్ వైజ్, కానీ అన్ని కలగొరగొంపలా కాకుండా చాప్టర్ వైజ్ బిట్స్ అనమాట. దీంట్లో ఏంటంటే దాదాపు శాతవాహనంలో ఒక 300-400 బిట్స్, కాకతీయులకి ఒక 300-400 బిట్స్ అట్లా ఉన్నాయన్నమాట. మీరు చదివేటప్పుడు కూడా ముందు మీరు ఏం చేయాలంటే శాతవాహనులు, ఓకేనా, నెక్స్ట్ ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ ఇంగి, నెక్స్ట్ రెడ్డి రాజులు, నెక్స్ట్ కాకతీయాస్, నెక్స్ట్ విజయనగర, నెక్స్ట్ కుతుబ్ షాహీస్. ఈ మెయిన్ టాపిక్స్ నుంచే మీకు 8-9 బిట్స్ అలా పడతాయి అన్నమాట. ఓకేనా. 35లో దాదాపు మీకు 25-28 బిట్స్ వీటి నుంచే పడతాయి. అర్థమైందా. అప్పుడు మీరేం చేయాలంటే రివిజన్ కానీ మామూలు చదివేటప్పుడు వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏన్షియంట్ హిస్టరీకి వచ్చేసరికి, మోడర్న్ హిస్టరీ మీరు చదవాలి. ఏన్షియంట్ హిస్టరీకి వచ్చేసరికి, ఏన్షియంట్ మిడివల్కి వచ్చేసరికి వీటిల్లో మీకు ఎక్కువ బిట్స్ పడుతున్నాయి అనమాట.
ఓకేనా. ఇవి మెయిన్గా చదవండి, మిగతావి కూడా చదవండి. కాకపోతే ఇవి ఎక్కువ ఇంపార్టెన్స్. ఇప్పుడు మీకు 1 అవర్ ఉంది చదువు రివిజన్ చేయడానికి. ఆ రివిజన్ నేను ఏం చేయాలి అని వెయిట్ చేయాలనుకుంటే ఇవి చదవండి. ఇంకా మీకు నెక్స్ట్ విష్ణుకున్నైస్, ఓకేనా, ఈస్టర్న్ చాళుక్యాస్ డైరెక్ట్గా మెన్షన్ చేశారు కదా, అవి చదవండి. అంటే ఇంకా మిగతా కూడా మెన్షన్ చేశారు, కాకపోతే మెయిన్గా వీటిలోంచి ఎక్కువ బిట్స్ పడుతున్నాయి అనమాట. ఓకేనా. మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక చూస్తే ఏం లేదు, మీకు ఈ బుక్ కానీ మీరు చూస్తే మీకేం అర్థమైద్దంటే ఓకే బిట్స్ ఎక్కువ ఎక్కడి నుంచి పడుతున్నాయి అనేది అర్థమైపోద్ది అనమాట. ఓకేనా. సో అది ఈ బుక్కే నేను ఎందుకు చెప్పానంటే ఎక్కువ బిట్స్ ఉంటాయి. సో కాబట్టి మీకేంటంటే ఒక 300 to 400 బిట్స్ ఒక టాపిక్ మీద చేస్తే కొన్ని గుర్తుంటాయి. మళ్ళీ రివిజన్ అప్పుడు కానీ ఇంకొకసారి కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు, అంటే రివిజన్ చేసి ఇంకోసారి ప్రాక్టీస్ చేయగలిగితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళేసరికి బిట్స్ ఎగ్జామ్ కదా మీరు రాసేది, MCQs కదా. సో మీరు ఊరికే థియరీ చదువుకుంటూ ఉంటే ఏం ఉపయోగం ఉండదు. ఎంత తెలిసింది ఎంత తెలియలేదు అనేది మీకు అర్థం కాదనమాట. MCQs ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీకు ఎగ్జామ్లో కూడా MCQs ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి బుక్ చదవండి, ప్రీవియస్ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి, తర్వాత MCQsని ప్రాక్టీస్ చేయండి కొన్ని. ఓకేనా. అది నెక్స్ట్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను కొన్ని టెస్ట్ సిరీస్లు చూస్తున్నాను అనమాట. ఎక్కువ మ్యాక్సిమం 95% ఆఫ్ టెస్ట్ సిరీస్లు ఏం చేస్తున్నారంటే బాగా హార్డ్గా ఇస్తున్నారు అనమాట పేపర్. సో హార్డ్గా పేపర్ ఇవ్వటం అంటే ఇప్పుడు డిఫికల్టీ లెవెల్ పెరిగే కొద్దీ నువ్వు అంచనా వేయలేవు అనమాట. బిట్ ఎక్కడి నుంచి వస్తున్నది అనేది నువ్వు అంచనా వేయలేవు. సో నువ్వు అంచనా వేయలేనప్పుడు నువ్వు ఆ టెస్ట్ సిరీస్లో ఒక 100 రాసినా నీకు ఉపయోగం ఏముంది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో బుక్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఏపీ హిస్టరీకి సంబంధించి మీరు BSL హనుమంతరావు చివర కనుక చూస్తే ప్రతి చాప్టర్ చివర 4-5 రెఫరెన్స్ బుక్లు ఇస్తాడు. ఆ రెఫరెన్స్ బుక్ల ఇంట్లోంచి నువ్వు బిట్లు తీసిస్తే ఎవడూ పెట్టలేడు. నువ్వేం చేయాలి అంటే, నేను బాగా తెలివైన వాళ్ళు మీరు అన్ని బుక్కులు చదివేవాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు. నాలాంటి యావరేజ్ క్యాండిడేట్ క్వాలిఫై అవ్వడానికి ఏం చేయాలని నేను అనుకుని చెప్తాను. సో మీరేంటంటే ఇంత డిఫికల్టీవి రాసినందువల్ల ఉపయోగం ఉండదేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఒక ఓవరాల్ టెస్ట్ పేపర్ రాశారు, దాంట్లో ఒక 75 బిట్స్ ఉన్నాయి ఏపీ హిస్టరీకి సంబంధించి. దాంట్లో మీరు ఒక 10 బిట్లే కరెక్ట్గా పెట్టగలిగారు. ఒక నీకు 65 పెట్టలేకపోయారు. అప్పుడు దాని నుంచి నువ్వేం నేర్చుకుంటావు? నీకు ఉండే కొద్దీ వాడు ఇంకా టఫ్గా చేస్తుంటాడు. 5 బిట్లు 4 బిట్లు చేసేట్టు ఇస్తుంటాడు. అవి నువ్వు ఒక 100 రాసినా దానివల్ల ఉపయోగం ఉండిద్దని నేను అనుకోవట్లా. ప్రతిసారి వాడు కొత్త బిట్ ఎదుగుతాడు. ఇప్పుడు కొత్త బిట్లు ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నువ్వు బుక్ చదివింది నీకు తెలియాలి. ప్రీవియస్ బిట్లు నీకేం కావాలి? ఎగ్జామ్లో నువ్వు మార్క్స్ స్కోర్ చేయగలగాలి. ఓకేనా. దానికి నువ్వేం చేయాలంటే ప్రీవియస్ పేపర్లు చెయ్యి. అంటే నేను అనుకోవటం, ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అయితేనే వచ్చిందని నేను చెప్పట్లేదు, నేను అనుకున్న స్ట్రాటజీ చెప్తున్నాను. సో నువ్వేం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ చెయ్యి, దాని నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నువ్వు ఫైండ్ అవుట్ చేయి. ఓకేనా. నేను అనుకోవటం ఈజీ టు మోడరేట్గానే వస్తుంది పేపరు, అట్లానే ఈజీగా వచ్చిద్దని అన్నాను. కష్టంగా వచ్చినా మనం ఏం చేయలేము. కాకపోతే నువ్వు ఇంతకంటే ఏం చేయలేవు ఈ ఉన్న టైంలో. నువ్వు ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు కొన్ని పేపర్స్ రాయి. ఇప్పుడు ఇట్లాంటి ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకున్నావు, వాడు ఆన్సర్లు ఇస్తాడు కదా, ఆ ఆన్సర్లు చూసుకో, కొత్త పాయింట్లు ఉంటే రాసుకో, చదువుకో. ఒక దాంట్లోంచి 4 బిట్లు పడినా నీకు కావాల్సిన ఒక్కో సబ్జెక్ట్లో 4 మార్కులు ముందుకెళ్తే నువ్వు అది చాలు కదా. అర్థమైందా? కొత్త పాయింట్స్ వస్తే నువ్వు నేర్చుకుంటా ఉండు, నువ్వు నేర్చుకోవద్దు ఇది చెయ్యొద్దు అని నేను అనట్లా. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే బుక్ ఒకసారి చదువు, టెక్స్ట్ బుక్, ప్రీవియస్ పేపర్స్ చెయ్యి. అంటే నువ్వు ప్రీవియస్ పేపర్స్ అన్నీ చేయగలుగుతున్నావు లేవా. అక్కడ ఏదైనా కొత్త, ఇప్పుడు నువ్వు ప్రీవియస్ పేపర్స్ చూస్తే BSL హనుమంతరావు లేని క్వశ్చన్లు కూడా ఒక్కొక్క చాప్టర్కి 1-2 పడుతుంటాయి. కొంచెం మనము అంటే ఇది మనకు తెలిసిందా తెలియదా అని కొద్దిగా అంటే ఆప్షన్స్ కొంచెము చూసి బుక్ని కొద్దిగా 2-3 సార్లు చదివిన వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు కొన్ని క్వశ్చన్స్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఇచ్చాడు, శాతవాహనాలకు సంబంధించి ఏదో ఒక ప్లేస్ ఇచ్చాడు. ఇప్పుడు శాతవాహనాలకు సంబంధించి వీళ్ళు ఇక్కడి నుంచి పుట్టలేదు, ఇక్కడి నుంచి రాలేదు అన్నాడు. అక్కడ ఏమిస్తాడు? పైటాను, ధాన్య కటకము, లేదంటే ఇదో మనకి ఇక్కడున్న ప్లేసులు. ఓకేనా. మనకి వీళ్ళున్న ప్లేసులు అంటే ఏపీ, మహారాష్ట్ర, ఈ విదర్భ అంటే ఈ మేకధోని శాసనం ఉన్నాయి కదా, బళ్ళారి, ఈ ఏరియాలు కాకుండా ఎక్కడో పాటలీపుత్రం అని ఇస్తాడు. సో ఆప్షన్ అనమాట.
ఈ పాటలీపుత్రం ఆప్షన్ ఇచ్చినప్పుడు నీకు నీకు ఓవరాల్ ఐడియా ఉండాలన్నమాట. ఓకే, శాతవాహనులు అనేవాళ్ళు మనకు సౌత్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు నార్త్కి వెళ్ళి యుద్ధాలు చేసి గెలిచినట్టుగా మనకి ఏం లేదు. కళింగకి వెళ్ళారే కానీ కళింగ మీదకి వెళ్ళటం, లేదంటే నార్త్కి వెళ్ళటం, సౌత్ అంతా ఇదే. కానీ ఈ పాటలీపుత్రము నార్త్కి వెళ్ళటము, లేదంటే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాల్లోని ఏరియా నీకు ఇచ్చాడు అనుకో, అది కాదు అని నీకు అర్థం అవ్వాలి కామన్ సెన్స్ నుంచి. కామన్ సెన్స్ అంటే డైరెక్ట్ కామన్ సెన్స్ కాదు, నువ్వు తెలిసిన దాంట్లోంచి నువ్వు ఇది తెలియలేదు అని నువ్వు చెప్పగలగాలి. అర్థమైందా? అది నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు కొత్త బిట్ వచ్చినప్పుడు నువ్వు తెలిసిన దాంట్లో నుంచి ఇవి నీకు తెలుసు కాబట్టి, ఇది ఖచ్చితంగా నీకు తెలియదు కాబట్టి, వాడేవాడు కానిది ఏదైనా అడిగినప్పుడు ఇది కాదు కాబట్టి అట్లా ఆన్సర్ చేయాలి కొన్ని బిట్లు. ఓకేనా? అట్లా ఆన్సర్ చేయి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ బుక్ చదువు, ఫస్ట్ బుక్ చదువు, ప్రీవియస్ బిట్స్ చేయి. దాని నుంచి నీకు ఒక ఐడియా వస్తుంది. దాని నుంచి ఎంసీక్యూస్ ప్రాక్టీస్. ఈ ఎంసీక్యూస్ ఇది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన బుక్లో ఏంటంటే 300 to 400 బిట్స్ ఉంటాయి. మీ దగ్గర ఏ బుక్ ఉన్నా ఓకే. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే చాలు. ఇదే ఉండాలని ఏం లేదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏంటంటే నీకు ఓకే, దీంట్లో ఈ క్వశ్చన్ పెట్టలేదాం. ఇప్పుడు మీరు చదివిందే కొన్ని మర్చిపోతారు. ఒక 10 to 20% మీరు చదివింది మర్చిపోతారు మళ్ళీ. సో అప్పుడు మీకు ఏంటంటే ఓకే, ఈ పాయింట్స్ మర్చిపోతున్నావు, దాన్ని రౌండప్ చేసుకోండి. బిట్లు ఉన్నాయనుకోండి, సో ఇది మీరు మర్చిపోతుంటే దీన్ని రౌండప్ చేసుకోండి, లేదంటే స్టార్ మార్క్ పెట్టుకోండి, డాట్ పెట్టుకోండి, ఏదో మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. అట్లా పెట్టుకొని నెక్స్ట్ చూసినప్పుడు కొన్ని బిట్లు ఈజీగా చేసేయగలుగుతుంటారు, వాటిని వదిలేయండి. ఏదైనా చేయలేనప్పుడు ఆ బిట్స్ని మీరు మార్క్ చేసుకోండి. అట్లా చేయండి. మీరు ఈ బేసిక్ మెథడ్ ఫాలో అయితే మీరు చదివింది గుర్తుపెట్టుకోగలరు. కొత్త బిట్లు చేస్తారని నేను అన్నాను. కొత్త బిట్లు వస్తే ఇప్పుడు నేను చెప్పాను కదా టెక్నిక్, అట్లాంటివి ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ వచ్చిన బిట్లు ఇట్లా చేయండి. మీకు ఏంటంటే ఈ ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయటం, మళ్ళీ రివిజన్ చేసినప్పుడు రివిజన్ చేస్తారు కదా, ఓకేనా? రివిజన్ చేసినప్పుడు మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ చేయటం, లేదంటే రౌండప్ చేసిన బిట్లు ప్రాక్టీస్ చేసుకోవటం. సో రౌండప్ చేసిన బిట్లు కూడా కొన్ని పెట్టగలుగుతున్నారు అనుకోండి, దాన్ని క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా? కొత్త బిట్లు ఇప్పుడు ఏదైనా కొత్త టెస్ట్ సిరీస్ చేశారు, దాంట్లో ఒక 10 బిట్లు 15 బిట్లు మీకు రాలేదు, అవి ఇంపార్టెంట్ అని మీకు అనిపించినాయి, అవి పక్కన రాసుకోవటం, అట్లాంటివి ప్రాక్టీస్ చేస్తాం రివిజన్ చేసేటప్పుడు. ఓకేనా? రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఈ ప్రీవియస్ బిట్స్లో కొన్ని మనం పెట్టలేకపోయాము, ఆ పాయింట్స్ ఇంపార్టెంట్, లేదంటే ప్రీవియస్ బిట్స్ అన్నీ చూస్తే మీకు కొన్నిసార్లు అర్థమైపోద్ది. ఆ బిట్స్ అన్నీ నేను మీకు టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నా. అంటే బిట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, పక్కనే వచ్చిన బిట్లు నేను కొన్నిసార్లు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ ఏరియా నుంచి మీకు బిట్లు పడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాల నుంచి బిట్లు పడతాయి అనమాట. మీరు కనుక ఇప్పుడు ఈ బుక్ కానీ చూస్తే 2019లో వచ్చిన బిట్లు అంతకుముందు 2011లో కానీ వేరే ఎగ్జామ్లో కానీ అడిగిన బిట్లు వస్తాయి. అంటే వాళ్ళు ఏంటంటే అవి చూసి పెట్టారని కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆ బుక్ ఆ ఇయర్లో వచ్చింది మళ్ళీ ఈ ఇయర్లో ఇవ్వాలని అలా కాదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రొఫెసర్స్ కదా, జనరల్గా బుక్ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అని అనిపించింది. ఓకేనా? ఆ బిట్ ఇస్తుంటారు, ఇంపార్టెంట్ అని అనిపించింది. అంతకుముందు వేరే ప్రొఫెసర్ ఎవరో కూడా అది ఇంపార్టెంట్ అని అనుకొని ఉంటారు కదా, అట్లాగే ఇవి కోయిన్సైడ్ అవుతాయి. అంతేగాని వాళ్ళు అది చూసి ఇది ఇచ్చారని నేను అన్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అవుతాయి. అవి ఎలా అవుతాయి ఏంటనేది నీకు కింద నేను చెప్తా. ఓకేనా? సో నీకు చెప్పాను. టెస్ట్ సిరీస్ ఏంటంటే మరీ కష్టమైన టెస్ట్ సిరీస్ కాకుండా బిట్స్ ప్రాక్టీస్ లాగా ఉండే టెస్ట్ సిరీస్ తీసుకోండి. బిట్స్ ప్రాక్టీస్ లాగా అంటే ఇప్పుడు నేను ఈ బుక్ చెప్పాను కదా, మీ టెస్ట్ సిరీస్ రాసినా ఒకటే, లేదంటే ఈ బుక్లో బిట్స్ ప్రాక్టీస్ చేసినా ఓకే. ఇప్పుడు ఒక 300 to 400 బిట్స్ ఉన్నాయనుకోండి, ఒక 1 hour నుంచి 2 hours కానీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ టైం మీకు 30 minutes 45 minutes అట్లా పట్టిద్ది ఒకసారి మొత్తం బిట్స్ చేయాలన్నా కానీ. ఓకేనా? ఇది ఇప్పుడు దీంట్లో కూడా మీకు ఏదైనా పేర్లు బాగా గుర్తుండట్లేదు, అట్లాంటివి ఒక నోట్స్లో ఒక 10 to 20 points రాసుకోండి. ఆల్రెడీ చదివి మర్చిపోతున్న పాయింట్స్, మళ్ళీ తప్పు పెడుతున్న పాయింట్స్ పక్కన గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరేంటంటే ఆన్సర్లు టిక్ చేయకుండా ఉంటే మీకు మళ్ళీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ సాల్వ్ చేయడానికి ఆన్సర్ టిక్ కొట్టిందనుకోండి, కళ్ళు దాని మీదకి వెళ్ళిపోతుంటాయి అనమాట. ఓకేనా? లేదు టిక్ కొట్టుకొని చదువుకుంటూ వెళ్తే చదువుకోండి. మనకేంటంటే గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసినప్పుడు మెథడ్ కొంచెం బాగా పనిచేస్తుంది. అంటే ఎగ్జామ్లో కూడా మనకు గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి గుర్తు తెచ్చుకోవడానికి మనకి ఏది కావాలో అది చేయండి. నెక్స్ట్ ఇది ఈ బుక్లో నుంచి తీసింది అనమాట. ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్లో నుంచి శాతవాహన టాపిక్లో నేను 2019-17 టాపిక్స్ తీసాను. దీంట్లో మీకు అంటే ఎట్లా ఉంటాయి అనేది చెప్తాను అనమాట. అంటే బిట్స్ ఎట్లా వస్తున్నాయి అనేది, అంటే వాడి వ్యూ ఏంటి అనేది ఒక్కసారి నేను చెప్తాను. సో దీని నుంచి మీరు కూడా పట్టుకోవచ్చు ఎలా వస్తుంది ఏందనేది. సో నేను అనుకున్నది చెప్తా. సో 2019 Group 2లో బిట్స్ ఎలా వచ్చినాయి, 2017లో వచ్చినాయి. సో ఇక్కడ చూడండి, తన కుమారుడు పిన్న వయస్కుడు అవటం వల్ల రాజ్య సంరక్షకాలుగా పాలించిన శాతవాహన రాణి
సో శాతవాహన రాణి అని మీకంటే మీకు శాతవాహన మొత్తంలో నీకు మెయిన్గా ఇద్దరు రాణుల గురించి మనం చూసాం. బాలశ్రీ, నాగనిక. చూడు, గౌతమి బాలశ్రీ, నాగనిక. లీలావతి అనేది కావ్యము, హల్లుని భార్య లీలావతి. ఈమె పాలించింది అనేది మనకు అసలు లేదు. దేవి మాటరి అనేది మనకు అసలు ఈ పదమే తగలలేదు. సో నీకు అర్థమైపోయింది ఈ రెండిట్లో బిట్ ఉంది అని, అర్థమైందా? సో నీకు కన్ఫ్యూజన్ ఉన్న ఈ రెండు పెట్టేయాలి. కాకపోతే నువ్వు మినిమం ఒకసారి మన క్లాసులు కానీ ఒక బుక్ కానీ చదువుంటే ఈ రెండు డిఫరెంట్ అని నీకు అర్థమైపోయాలి. గౌతమి బాలశ్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, పేరులోనే ఉంది గౌతమిపుత్ర శాతకర్ణి. దేవి నాగనిక అంటే శాతకర్ణి 1. సో శాతకర్ణి చిన్నవాడవటం వల్ల నీకు ఈమె వైఫ్, ఈమె తృణకాయరు వాళ్ళ కూతురు అనమాట. ఈమె కొంతకాలం పరిపాలన చేసిద్ది అనమాట. సో ఇక్కడ నీకు పాయింట్ ఏంటంటే ఉమెన్ అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు మొత్తం బుక్ మొత్తంలో నేను ఎక్కువ ఏపీ హిస్టరీ గురించి చెప్తాను. అంటే ఏపీ హిస్టరీకి సంబంధించినట్టుగా బిట్లు ఎట్లా వస్తున్నాయి అని చెప్తాను. మిగతా వాటికి కూడా మీరు ఇట్లాగే, అంటే మీకు బుక్ కానీ ఇట్లాగా ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి, బుక్ కానీ మీకు దొరికితే మీరు ఇట్లా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సో ఉమెన్ గురించి వచ్చినప్పుడు కొన్ని అంటే నేను చూసిన దాంట్లో నాకు అనిపించినాయి అనమాట. ఉమెన్ గురించి వచ్చినప్పుడు బిట్లు పడుతున్నాయి. ప్రతి చాప్టర్లో ఉమెన్ ఏదైనా చేశారు, లేదంటే ఉమెన్కి ఈ స్థానం ఉంది, అలాంటివి ఎక్కువ బిట్లు పడుతుంది అనమాట. ఇక్కడ కూడా శాతవాహన రాణి అన్నాడు అంటే ఉమెన్. సో ఉమెన్ గురించి వచ్చింది కాబట్టి నీకు ఎక్కడ బిట్టు పడింది, ఎక్కువగా పడుతుంది. సో ఓకేనా, ఇది ఆన్సర్లు మీరు చూసుకోండి, నీకు ఏం ప్రాబ్లం లేదు. ఆన్సర్స్ ఆ బుక్లో ఉంటాయి, లేదంటే మీకు ప్రీవియస్ పేపర్స్ మీ దగ్గర ఉంటే ఈ బుక్కే కొనాలని లేదు, మీ దగ్గర ఉంటే చదువుకోండి. నెక్స్ట్ చూడండి, శాతవాహన కాలంలో నర్తకి మనులు వాడిన మైపోతను ఇలా అన్నారు. ఇది బిఎస్ఎల్ మంత్రంలో డైరెక్ట్ లైన్ అనమాట. సో మిగతా బుక్స్లో ఉన్నాయో లేదో నాకు తెలీదు, బిఎస్ఎల్ మంత్రంలో డైరెక్ట్గా ఉంది. నర్తకి మనులు వాడిన మైపోతను అర్ధలం అంటారని చెప్పేసి ఉంది. సో మేనికాంతి, కుసుమలేపనం, ముఖతేజి ఇట్లాంటివి ఏంటంటే ఇంకా చదివితేనే పెట్టగలం అనమాట. కాకపోతే ఇక్కడ కూడా నీకు ఒక పాయింట్ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నర్తకి మని అన్నాడు కదా, అంటే ఉమెన్. సో 2019లో వచ్చిన వరుసగా 2 బిట్లు నీకు ఉమెన్ గురించి వచ్చినాయా? సో అంటే ఉమెన్ గురించి వస్తే నువ్వు ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉమెన్ గురించి వచ్చినా, లేదంటే ఉమెన్ నీకు ఎక్కడైనా ఉమెన్ తర్వాత కూడా ఒక చోట ఉమెన్ నీకు కాకతీయుల కాలంలో రాజుని చేస్తారు, అట్లాంటి పాయింట్స్ నీకు గుర్తుండాలన్నమాట. అంటే మనకేంటంటే ఎంసీక్యూస్ కలిసి ఆన్సర్స్ కింద కనిపిస్తుంటాయి కాబట్టి నీకు మనం కొన్ని టెక్నిక్స్ చెప్తుంటాం కదా, ఆ టెక్నిక్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, శాసనాధారాన్ని బట్టి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో బట్టిప్రోలు పాలకుడుగా ఉన్నది ఎవరు? ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతలో డైరెక్ట్ లైను. ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతలో ఉంది, ఇంకా దాంట్లో ఏం మిగతా బుక్స్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను బిఎస్ఎల్ హనుమంతలో అని చెప్తున్నాను, నేను చదివాను కాబట్టి నాకు అది స్ట్రైక్ అవుతుంది అనమాట. ఓకేనా, మిగతా బుక్స్లో కూడా ఉంటుంది, దాంట్లో ఏం మిస్టేక్ లేదు. అది చెప్పాను కదా, ఏదైనా ఒక బుక్ చదవండి, ఈ పాయింట్స్ అన్నీ దాంట్లో కూడా ఉంటాయి. సో బట్టిప్రోలు పాలకుడుగా కుబేరుడు ఉన్నాడు అని చెప్పేసి డైరెక్ట్ పాయింట్ అనమాట. సో దీంట్లో నుంచి ఇక్కడి నుంచి నువ్వేం పట్టుకోవాలంటే ఈ శాసనాధారం అంటే శాసనాలు వచ్చినప్పుడు బిట్లు వస్తున్నాయి. అంటే ఈ శాసనంలో ఇది చెప్పబడింది, ఈ శాసనంలో ఇది చెప్పబడింది, ఈ శాసనంలో ఈ నాణ్యాలు ఉన్నాయి, ఈ శాసనంలో ఇది ఉంది, అట్లాంటివి చెప్పినప్పుడు నీకు బిట్స్ ఎక్కువ పడుతున్నాయి అనమాట. అర్థమైందా? నెక్స్ట్, శాతవాహన శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహన కాలంలో వడ్డీ రేటు ఎంత? సో వడ్డీ రేట్ అడిగాడు. సో నీకు ఇక్కడ ఇది కూడా నీకు చూస్తే కానీ నువ్వు చదివితే కానీ చెప్పలేవు అనమాట. ఓకేనా, శాతవాహన కాలంలో వడ్డీ రేటు నువ్వు ఇది చూస్తే కానీ నువ్వు చెప్పలేవు. అర్థమైందా? సో ఖచ్చితంగా ఇది చదివి ఉండాలి. నెక్స్ట్, భావ వివేకుడు ఈ బౌద్ధ వ్యవహారంలో ఆచార్యుడిగా ఉన్నాడు. సో ఇది ఒకసారి చూసుకో. ఇది నీకు కొంచెం ఇప్పుడు బౌద్ధ విహారం ఇది మనకి కీవర్డ్ అనమాట. బౌద్ధం గురించి కానీ జైనం గురించి కంటే బౌద్ధం గురించి కానీ ఎక్కడైనా ఉంటే అక్కడ ఎక్కువ బిట్లు పడుతున్నాయి. మీరు ఈ శాతవాహనాలు కానీ అన్నీ చూసుకోండి. బౌద్ధానికి ఈ హెల్ప్ చేశారు, లేదంటే బౌద్ధానికి ఇది కట్టించారు, అది కట్టించారు అనే బిట్లు రెగ్యులర్గా ఏబిపిఎస్సిలో రెగ్యులర్గా హిస్టరీలో బిట్లు రెగ్యులర్గా పడుతుంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఏలేశ్వరం గుడివాడ. సో ఈయన అక్కడ ఉండేవాడ. ధాన్యకటకం శ్రీపర్వతం, చూడండి ధాన్యకటకం శ్రీపర్వతంలో ఉండొచ్చు. ఓకేనా, అట్లా అనమాట. అట్లా కొన్నిటిని ఎలిమినేట్ చేయటం, కొన్ని మీకు తెలియపోవచ్చు, దాంట్లో ఏం తప్పలేదు, తెలియపోవచ్చు. కానీ ప్రీవియస్ బిట్స్ అన్నీ చదువుకోండి, దాని నుంచి ఒక ప్యాటర్న్ పట్టుకోండి. ఇప్పుడు నేను ఏం ప్యాటర్న్ చెప్పాను? విమెను, శాసనము, బౌద్ధము, ఈ ఉన్న దగ్గర పిట్లు పడుతున్నాయి ఎక్కువ. మీరు ఈ బుక్ మొత్తం చూసుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్లోనే బిట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, మీరు ఒకసారి ఇంకా గమనిస్తే. ఓకేనా, నెక్స్ట్
శాతవాహన కాలం నాటి కూలిక శ్రేణి అంటే ఎవరు? సో కూలిక శ్రేణి అంటే నేత పనివారు. సో ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఏం చదవాలంటే, ఇప్పుడు మీరు ప్రతి చాప్టర్లో కొన్ని ఇస్తారు. అంటే వీటిని వీళ్ళు అంటారు. అంటే హిరణి అంటే ఎవరు, బండారిక అంటే ఎవరు, కోలిక, కుమ్మరి, కమ్మరి, వీళ్ళందరి పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఇస్తున్నారు కాబట్టి, ఈ కోలికని ఇచ్చారు కాబట్టి దాంట్లో ఉన్నవన్నీ చదువుకోవాలి. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మీరు రివిజన్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దాని మీద కొంచెం స్ట్రెస్ చేసి చదవండి. ఓకేనా? మిగతా వాటికంటే కొంచెం స్ట్రెస్ చేసి చదవండి. ఏ వచ్చినప్పుడు, ఉమెన్ గురించి వచ్చినప్పుడు కానీ, శాసనాల గురించి వచ్చినప్పుడు కానీ, బౌద్ధం గురించి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇట్లా అంటే వీటిలో ఏదైనా శ్రేణుల గురించి వచ్చినప్పుడు కానీ. ఓకేనా? సో ఇవి సాంఘిక పరిస్థితుల గురించి. సాంఘిక పరిస్థితుల్లో కూడా నీకు పరిశ్రమలు, మనం బుక్లో ఎలా ఉంటుందంటే, నీకు సాంఘిక పరిస్థితుల్లో వ్యవసాయం గురించి చెప్తాడు ఫస్ట్, తర్వాత పరిశ్రమల గురించి, తర్వాత సేవలు అంటే బ్యాంక్స్ అలాంటి వారి, ఇంకా పరిశ్రమలు అంటే పరిశ్రమలు కాదు, ఇక్కడ చేతి పని వారి గురించి చెప్తాడు. వ్యవసాయంలో నీకు ఏమైనా ఉంటే పన్నులు కానీ, భూమి శిస్తు కానీ, పొలాల గురించి కానీ, పొలం ఎవరి కింద ఉండేది వాటి గురించి చెప్తాడు. సేవలు అంటే ఎలాంటి సేవలు ఉండేవి అని వాటి గురించి చెప్తాడు అనమాట. ఓకేనా? సో దీని నుంచి నీకేం అర్థం అవ్వాలి బిట్? ఓకే, నువ్వు అప్పుడు ఏం చదువుకోవాలి? రైతుల్ని ఏమన్నా అంటారా, నూనె వర్తకులని ఏమన్నా అంటారా? ఓకేనా? తైల పిసుకులు అని నూనె వర్తకులను అంటారా, లేదంటే వడ్రంగులు అంటారా, వడ్రంగులను అంటారా? ఇవి కూడా నువ్వు ఇంపార్టెంట్ అనుకోవాలి. ఆప్షన్స్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? ఇది అర్థమైందా? ఇట్లా చదువుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది పేర్కొన్న స్తూపాల్లో ఏది పెద్దది? సో స్తూపాల గురించి చివరిలో ఇచ్చాడు, కానీ పెద్ద స్తూపం అనేది ఎక్కడ ఇవ్వలేదు. కాకపోతే నీకు జనరల్గా బట్టిప్రోలు, జగ్గైపేట, అమరావతిలో పెద్ద స్తూపం అనేది నీకు కొంచెం ఐడియా రావాలి. ఓకేనా? క్లియర్గా మనకేంటంటే ఇది పెద్ద స్తూపం అని ఎక్కడ చెప్పు ఉండదు. ఓకేనా? కాకపోతే అంటే యాక్చువల్గా పెద్ద స్తూపం అని నువ్వు ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన కొన్ని బుక్స్లో ఉంది, కాకపోతే డైరెక్ట్గా బిఎస్ఎల్లో లేదు, మిగతా వాటిలో కూడా ఉండకపోవచ్చు. సో అమరావతి పెద్ద స్తూపం అని మీరు తెలుసుకోండి. సో ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలంటే, ఇప్పుడు స్తూపాలు అంటే బౌద్ధ స్తూపాలు కదా. అంటే చూడండి, బౌద్ధం గురించి ఎన్ని పాయింట్లు ఉంటాయి మొత్తం శాతవాహనం మొత్తంలో? ఒక 10-20 పాయింట్లు ఉంటాయా? దాంట్లో ఇక్కడ చూడు, ఒక పాయింట్ ఇక్కడ నుంచి వచ్చింది, ఒక పాయింట్ ఇక్కడ నుంచి వచ్చింది. అంటే బౌద్ధం నుంచే నీకు శాతవాహనం మొత్తంలో 2 పాయింట్లు వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్, శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం ఇది. అంటే నీకు అక్కడ నీకు టెక్స్ట్ బుక్లో ఇలా ఉండదు, సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే ముఖ్య ఆధారం ఇదే అని తెలిపి ఉండదు. కాకపోతే వాడు ఏం చెప్తాడంటే, శాతవాహనుల్లో బాగా ఈ పండుగలు వసంతోత్సవం బాగా చేసుకుంటారు అని చెప్పేసి మనకి దీంట్లో ఉంది అంటాడు. ఇంకో చోట వీళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారని చెప్పి దీంట్లో ఉంది. లేదంటే దీంట్లో సాంఘిక పరిస్థితులు చదివేటప్పుడు 2-3 చోట్ల నీకు ఇది తగిలిద్ది అనమాట. ఏ ఆధారం అయితే వాడు అంటున్నాడో ఆ ఆధారం తగిలిద్ది. శాతవాహనులు సాంఘిక సంస్కృతిని తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం ఇది అన్నాడు. సో నువ్వు కనుక శాతవాహనుల్లోకి వెళ్ళిపోయి దాంట్లో సాంఘిక పరిస్థితులు చదివేటప్పుడు 2-3 చోట్ల వాడు హాలుని గాథా సప్తశతులు ఇది చెప్పాడు అంటాడు. సో నువ్వు ఓవరాల్గా నీకేంటంటే, నేను ఫస్ట్ నుంచి బిఎస్ఎల్ ఇది చదవమనింది ఎందుకంటే దీంట్లో ఏంటంటే ఒక స్టోరీ లాగా ఉంటుంది. నువ్వు కానీ అర్థం చేసుకోగలిగితే ఒక కథలాగా ఉంటుంది అనమాట. నీకు బ్రేక్స్ ఉండవు. ఇది దీని తర్వాత ఇది జరిగింది అని నీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? అది. సో ఇది ఐత్రేయ బ్రాహ్మణం, ధర్మసూత్రాలు, పురాణాలు నీకు సాంఘిక పరిస్థితుల్లో క్లియర్గా చాలా చోట్ల మెన్షన్ చేస్తాడనమాట. హాలుని గాథా సప్తశతులు. ఇప్పుడు మీకేంటంటే ఇండిపెండెంట్ ఆధార్ బుక్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు డివైడ్ చేసేస్తారు, వేరే చోట్ల ఇస్తారు దాని గురించి, సాంఘిక పరిస్థితుల గురించి. అక్కడ మీరు ఇది దాని గురించి వచ్చిందా లేదా అనేది ఇప్పుడు ఇక్కడంటే నీకు కొంచెం నీకు అర్థమైపోయింది. ఇవి కూడా కొంచెం దగ్గరగా ఇచ్చాడు అనుకోండి, నీకు కష్టమైద్ది అనమాట బిట్. ఓకేనా? అది. నెక్స్ట్, పల్చని రాగిపోతపై కూడుకున్న ఇనుప నాణ్యాలను జారీ చేసిన ఆంధ్ర రాజవంశం ఇది. సో పల్చని రాగిపోతతో ఇనుప నాణ్యాలు అంటే ఇనుము మీద రాగిపోత పూసారంట. అంటే ఏంటి? రాగి నాణ్యాలను తయారు చేసే ఖజానా వాళ్ళ దగ్గర లేక ఇది పూశారు అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకేనా? సో అంటే ఇది దిగజారిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ధనం అదంతా తగ్గిపోయిన తర్వాత ఇట్లాంటివి చేసి ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో దీంట్లో నీకు చూస్తే ఇవి నీకు 2019లో నీకు వచ్చిన బిట్స్ అనమాట. ఓకేనా? 2019లో వచ్చిన బిట్స్. సో నీకు ఈ బిట్స్ నుంచి నీకు అంటే నాకు అర్థమైన పాయింట్స్ నేను చెప్తా. ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయేమో నాకు తెలీదు. సో నాకు అర్థమైన పాయింట్స్ నేను చెప్తా. సో ఎక్కువగా ఇదే కాదు, మీరు మొత్తం తీసుకున్న ఇదే ప్యాటర్న్ రిపీట్ అయ్యిద్ది. మీరు ఒకసారి చూసుకోండి. బౌద్ధం గురించి వస్తే బిట్టు పడుతుంది,
2 ఉమెన్ గురించి వస్తే బిట్టు పడుతుంది. 3 శాసనాల గురించి అడిగితే బిట్టు పడుతుంది ఎక్కువగా. నెక్స్ట్ ఈ సాంఘిక పరిస్థితుల్లో ఎక్కువ బిట్టు పడుతుంది. ఓకేనా. ఏదైనా నెంబర్స్ కానీ వ్యవసాయం గురించి కానీ ఏదైనా పెక్యులర్ పాయింట్ అనమాట. ఇప్పుడు మీరు శాతవాహనాలు చూస్తే దాంట్లో నాగరిక అంటే నగర జీవితం ఉండిద్ది అని చెప్పి ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ బిట్టు పట్టం కూడా ఈ తర్వాత వచ్చిన కాకతీయులు కానీ తర్వాత తూర్పు చాళుక్యులు వీళ్ళంతా ఏంటంటే కొంచెం గ్రామ జీవితం ఉండేవాళ్ళు అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు నగర జీవితం అంటే ఈ బట్టిప్రోలులోనే ఈ కుబిరుడు అయిన తర్వాత దీని తర్వాత పాయింట్ ఏంటంటే ఈ దీంట్లో గోష్ఠీలు జరుగుతాయి, నగర గోష్ఠీలు జరుగుతాయి అని చెప్పి ఉంటుంది అనమాట. దానివల్ల ఈ బట్టిప్రోలు శాసనం ఇది ఇంపార్టెంట్ అయిందనమాట. సో ఏదైనా పెక్యులర్ పాయింట్ ఉంటే అది వస్తుంది. అంటే శాతవాహనుల గురించి పెక్యులర్ పాయింట్ ఏదైనా ఉందనిపిస్తే కొత్తగా ఉంది, లేదంటే అడ్వాన్స్డ్గా ఉంది, అంటే వీళ్ళు ఉండాల్సింది కాదు అని చెప్పి నీకు అనిపిస్తే అట్లాంటి పాయింట్లు అడుగుతున్నారనమాట. ఓకేనా. సో ఈ మొత్తం చూసిన తర్వాత నీకేమనిపించింది, నువ్వు శాతవాహనుల టాపిక్ తీస్తే దాంట్లో ఒక 40 పేజీలు ఉందనుకుంటే, సో ఫస్ట్ ఒక 10 పేజెస్, చివరి 10 పేజెస్, అంటే ఎన్ని పేజీలైనా ఉండి నేను జస్ట్ డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ 10 పేజెస్లో శాతవాహనులు ఎలా పుట్టారు, శాతవాహనులు ఎక్కడి నుంచి వచ్చారు, శాతవాహనులు కన్నా శాసనాలు ఏంటి, ఓకేనా. శాతవాహనులు అదే మనం ఇంకా చేసాం కర్ణాటక వాదమా ఆంధ్రవాదమా ఇవన్నీ చూసాం, చాలామంది పేర్లు చాలా చూసాము. తర్వాత రాజుల గురించి చూసాం, సాద్వాహనుడు, శ్రీముఖుడు, ఓకేనా, కన్హ, ఓకేనా. తర్వాత మనకి శాతకర్ణి 1, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి, తర్వాత హాలుడు, ఓకేనా. ఇట్లా అందరూ వచ్చారు. ఫైనల్గా పులోమావి 3 లేదా అతన్ని పులోమావి 4 అంటుంటారు. సో ఇతనితో ఎండ్ అయిపోయింది. సో ఈ రాజుల గురించి ఈ చివరి 10 సాంఘిక పరిస్థితులు అనమాట. మీరు కనుక ఇప్పుడు బిట్లు చూస్తే ఇక్కడ మీరు అంటే అందరూ శాతవాహనుల టాపిక్, అందరూ ఫస్ట్ ఏపీ హిస్టరీ చదువుంటారు, దాంట్లో శాతవాహనుల టాపిక్ కంప్లీట్ చేస్తుంటారు కాబట్టి నేను కొంచెం డెప్త్గా వెళ్ళాను అనమాట. సో మీరు శాతవాహనుల టాపిక్ చూస్తే దాంట్లో మీకు శాతకర్ణి 1 దగ్గర కానీ గౌతమిపుత్ర శాతకర్ణి కానీ చాలా యుద్ధాలు చేశాడు, ఆ యుద్ధాలు చేశాడు, ఈ యుద్ధాలు చేశాడు, వాడితో చేశాడు, వీడితో చేశాడు అని చాలా పేజెస్ ఉన్నాయి. వాటన్నిటిలోంచి బిట్స్ పడ్డాయా ఒకసారి చూడండి. 2019లో ఈ బిట్స్ అన్నింటిలో వాటిలోంచి ఏమన్నా ఉన్నాయా? లేదు కదా. మెయిన్గా అంటే చదవద్దని నేను చెప్పట్లేదు, కాబట్టి మీరు చదివేటప్పుడు ఈ సాంఘిక పరిస్థితుల గురించి ఎక్కువ మీరు ప్రిఫర్ చేయండి. అంటే రాజులు ఎవరి తర్వాత ఎవరు వచ్చారో అది కాకుండా అది కూడా చదవండి. అది చదవకపోతే మీకు ఏం తెలియదు అనమాట, ఏం జరుగుతుంది అసలు. చదవకుండా ఉండని తప్పు, చదవండి. ఎక్కువ ప్రయారిటీ అంటే మీరు సాంఘిక పరిస్థితులు వచ్చినప్పుడు 100% మీరు 100% గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అంతా అయిపోయాక చివరి 4-5 పేజీలు ఉంటాయి, 10 పేజీలు కూడా ఉంటుంది, 4-5 పేజెస్ లేదంటే 6 పేజెస్ ఉంటాయి అనమాట. ఓకే. ఈ మధ్యలో అంతా ఇంకా మిగతా తర్వాతకి వెళ్తే ఇంకా యుద్ధాలు, వాడితో గొడవపడ్డాడు, వీడితో గొడవపడ్డాడు, అది ఆక్రమించాడు, ఇది ఆక్రమించాడు అని ఉంటుంది. కాకపోతే ఈ సాంఘిక ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయము, ఓకేనా, తెలుగు, సంస్కృతం ఇట్లాంటి వాటి 4-5 పేజెస్ ఉంటాయి. ఈ 5 పేజీలోంచి ఈ బిట్స్ అన్నీ పడ్డాయి. మీరు చూస్తే ఎవరితో యుద్ధం చేశాడని కానీ అది ఏం లేదు. చూస్తే ఇవన్నీ సాంఘిక పరిస్థితుల నుంచి వచ్చిన బిట్లే 2019లో. ఇట్లాగే మీరు కానీ అన్నీ చూసినా కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు అన్ని సబ్జెక్ట్ అంటే ఏపీ హిస్టరీలో అన్ని చాప్టర్స్ కనుక చూసినా కానీ నాకు అనిపించింది చెప్తున్నా, సాంఘిక పరిస్థితుల నుంచి మీకు 60-70% బిట్లు పడుతున్నాయి. అంటే మీకు ఇక్కడ ఎన్ని బిట్స్ ఇచ్చాడు, 23 నుంచి 31 దాకా ఇచ్చాడు, అంటే 8 బిట్స్ ఇచ్చాడు కదా. 8లో మీరు చూడండి దాదాపు 6-7 వరకు సాంఘిక పరిస్థితుల నుంచి బిట్లు పడ్డాయి కదా. ఈ గౌతమి బాల శ్రీ వీళ్ళ గురించి, బౌద్ధం కానీ, వడ్డీ రేటు కానీ, ఓకేనా, ఇవన్నీ నీకు సాంఘిక పరిస్థితి నుంచే బిట్టాడు. దాదాపు 100% బిట్లన్నీ సాంఘిక పరిస్థితి నుంచి పడ్డాయి. అట్లాంటప్పుడు నువ్వు నీ ఎనర్జీని ఎక్కువగా ఈ సాంఘిక పరిస్థితుల మీద పెట్టడానికి ట్రై చేయి. నేను చెప్పేది అది అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని, ఈ పాయింట్స్ వచ్చినప్పుడు నువ్వు 100% గుర్తుపెట్టుకో. రాజుల గురించి వచ్చినప్పుడు చదువుకున్నావు అనుకో, నీకు ఒకవేళ బిట్టు పడినా ఓకే ఇది చదివాము, ఇది అయ్యి ఉండొచ్చు, నీకు ఒక 50-50 కానీ లేదా 60-40 ఛాన్స్ ఉన్నా నువ్వు పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ నీకు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి నీకు 70% మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. ఓకేనా. అది కావాలంటే నువ్వు 2017 కూడా చూసుకో, ఊరికే పైపైన చెప్తాం. మేకధోని శాసన ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందిన వాళ్ళు, ఇది స్టార్టింగ్లో నుంచి ఇచ్చాడు. ఈ స్టార్టింగ్లో ఉన్నాయి కదా శాతవాహనులు ఎక్కడి నుంచి వచ్చారని. మెయిన్గా నీకు ఇది అసలు స్టార్టింగ్ పెట్టే బళ్ళారి అంటే కర్ణాటక ప్రాంతం, కర్ణాటక అంటే ఉండిద్ది కదా కర్ణాటకలో, కాబట్టి సుక్తాంకర్ అంటే మనం చెప్పుకునేప్పుడు చెప్పుకున్నాంలే అవి. సో సుక్తాంకర్
అందులో ఉన్న అనూప అనే ప్రదేశపు రాజధాని అది. సో ఇది మీకు ఇక్కడి నుంచి ఇచ్చాడు బిట్టు. అంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి కొన్నిటిని జయించాడు అని చెప్పామన్నమాట. ఆ జయించిన వాటిలో అనూప అనేది ఒక ప్రాంతం ఉంటుంది అనమాట. అది దేని రాజధాని, ఒక 3-4 రాజధానులు, 3-4 ప్రాంతాలు జయించినవన్నీ పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. సో అనూప అంటే మీకేం చెప్పాను, అనుష్క అని చెప్పాను కదా. అనుష్క అంటే మీకు ఏ మూవీలో ఉంది, బాహుబలి మూవీలో ఉంది కదా. బాహుబలి అంటే మాహిష్మతి కదా. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. అట్లాంటివి ఏమైనా పెట్టుకొని గుర్తుపెట్టుకోండి ఇట్లాంటివి, ఓకేనా. అంటే అవి ఇంకా గుర్తుపెట్టుకోవడం తప్పితే ఇంకా దానికి ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్, జున్నార్ శాసనం విడుదల చేసింది ఎవరు, ఓకేనా. వృషభ అన్నాళ్ళే, వృషభ అయి ఉంటుంది, వృషభదత్తుడు. శాసనం వచ్చినప్పుడు బిట్టు పడుతుందని చెప్పాను. సో ఇది కొంచెం డిఫికల్ట్ బిట్ అనమాట, ఎందుకంటే దీంట్లో చాలా ఉంటాయి, ఒక 10-15 ఉంటాయి. దాంట్లో ఇండిపెండెంట్గా బిట్ ఇచ్చాడు. పర్టికులర్గా ఇది డెప్త్కి వెళ్ళిన వాళ్ళు తప్పితే చదవరు. నీకు చెప్పాను కదా, బిట్స్ జనరల్గా పేపర్ మరీ డిఫికల్ట్ కాకుండా జనరల్గా ఇస్తే ఈజీగా కొన్ని బిట్స్ ఇస్తాడు, మీడియంగా కొన్ని బిట్స్ ఇస్తాడు, డిఫికల్ట్. మీరు ఈజీ మీడియం చేయగలిగితే చాలు, డిఫికల్టీకి చేయకపోయినా ఈ రెండు 100% యాక్యురసీతో పెడితే అయిపోయినట్టే, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయినట్లే, ఓకేనా. సో నెక్స్ట్, చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి. ఈ చండ శాతకర్ణి అనేవాడు చివరిలో ఉంటాడు అనమాట. సో ఈ చంద లేదా చంద్ర శాతకర్ణి అని అంటాడు అనమాట బుక్లో. చంద్ర అంటే చంద్రుడు ఎలా ఉంటాడు కదా, కాబట్టి ఇది కొడవల్లాగా ఉంది కదా అని చెప్పి కొడవల శాసనం అనేది ఆన్సర్ అనమాట. సో ఇవి నీకు యాక్చువల్గా ఏంటంటే 2017లో కొంచెం పేపర్ టఫ్గా వచ్చింది అనమాట, 2019 కంటే. ఏపీ హిస్టరీకి సంబంధించి మిగతా పేపర్ కూడా కష్టంగానే వచ్చింది. సో ఇది శాసనం చెప్పాను కదా, శాసనం వచ్చినప్పుడు చదవమని చెప్పాను. చూడు శాసనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది శాసనమే, ఇది శాసనమే. ఇదిగో గోవర్ధన్, ఇది సాంఘిక పరిస్థితి నుంచి వచ్చింది. ఇక్కడ కూడా శాసనం అని ఉంది చూడు. ఎన్ని శాసనాలు ఉన్నాయో నువ్వు ఒకసారి చూసుకో. ఇక్కడ శాసనం అని ఉంది, ఇక్కడ శాసనం అని ఉంది, ఇక్కడ శాసనం అని ఉంది. సో గోవర్ధన్కి చెందిన ఒక కార్మికుల శ్రేణిలో ఋషభదత్తుడు 2000 కర్షపణాలు చేసినట్లు ఏ శాసనం, సోపారా శాసనం, ఓకేనా. నెక్స్ట్, స్త్రీల రచన, ఇదిగో ఉమెన్ గురించి. సో అక్కడ వేరేది అడుగుండొచ్చు, ఇప్పుడు స్త్రీల గురించి అడిగాడు, గాథా సప్తసతి. సో ఇక్కడ కూడా గాథా సప్తసతి గురించి బిట్టుపడిందా, హాలుని గాథా సప్తసతి కదా ఆన్సర్. అంటే నువ్వు 2017 బిట్స్ చదువుకొని ఉంటే 2019లో పెట్టేసేవాడు కదా, ఓకేనా. సేమ్ ఇదిగో గ్రంథాలు కూడా ఇంపార్టెంట్ అనమాట. యోగసార అనే గ్రంథాన్ని రాసింది ఎవరు, ఓకేనా, నాగార్జునుడు. తొలి శాతవాహనుల చరిత్ర ఈ గ్రంథంలో తెలుపబడలేదు. తొలి శాతవాహనులు అన్నాడు. ఇప్పుడు నీ గాథా సప్తసతి అంటే హాలుడి దగ్గర వచ్చింది కదా. అంటే ఇది ఏంటంటే నీకు కొంచెం అప్లైడ్ ఇదనమాట. 2-3 సార్లు చదివిన తర్వాత నీకు అర్థమైంది. ఇప్పుడు ప్రతిష్టాన పురకల్ప, ఇది కథా సరిసాగరం విన్నావు పేరు, ఈ రెండు నీకు అంతగా ఉన్నట్టుగా లేదు, కాబట్టి ఈ రెండింటిలో ఉండొచ్చు బిట్. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, కీ పాయింట్ తొలి అన్నాడు, ఓకేనా. తొలి అన్నప్పుడు ఏంటంటే నీకు గాథా సప్తసతి హాలుడు వస్తుంది. హాలుడు అంటే నీకు 17వ రాజు. నీకు దాదాపుగా 30 కింగ్స్ ఉన్నారు అంటే 17 అంటే నీకు ఇప్పుడు 1, 15, 30 సగం దాటిపోయావుగా. తొలి శాతవాహనులు అంటే తొలి 10 మందిలోనే ఉంటారుగా. గాథా సప్తసతి అంటే నీకు తెలుపబడలేదు అన్నాడు. తొలి దాంట్లో లేదంటే చివరిలో వచ్చిందే కదా, కాబట్టి గాథా సప్తసతి. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఆన్సర్లు చూసి ఇట్లా చెప్పచ్చు అని అనుకోవచ్చు. కాకపోతే ఆ ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి కొంచెం డెప్త్ నాలెడ్జ్ని యూజ్ చేయగలిగిన వాళ్ళే ముందుకు వెళ్తారు అనమాట. ఎందుకంటే పేపర్ టఫ్గా వచ్చినప్పుడు ఇట్లాంటి ఏదో టెక్నిక్ కానీ అట్లాంటి ఏదైనా యూజ్ చేయగలగాలి, అర్థమైందా. ఇప్పుడు తొలి అన్నాడు, గాథా సప్తసతి అంటే హాలుడు రచించాడని నీకు తెలిసిపోయింది. ఎందుకంటే ఈ గాథా సప్తసతి హాలుడు అనేది బిట్ ఖచ్చితంగా పెడుతూ ఉంటుంది ప్రతి ఇయర్, ఓకేనా. అది. సో నెక్స్ట్, స్థానిక స్వపరిపాలన వ్యవస్థ వచ్చింది. అంటే ఈ బేసిక్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. బృహత్ కథ, గుణాఢ్యుడు అంటే నీకు రచయితల గురించి, గ్రంథాల గురించి, శాసనాల గురించి అడుగుతున్నాడు. సృహుల్లేఖ, ప్రజ్ఞాపారమ శాసనం, ఆచార్య నాగార్జునుడు బౌద్ధం గురించి. సో బౌద్ధం గురించి నీకు బిట్టుపడిపోయినట్టే. సో ఈ రెండు రంగాలను నువ్వేం చేయాలి, నీకు ఆచార్య నాగార్జునుడు ఎవడు, వాడు ఎక్కడ ఉంటాడు, వాడు రాసిన గ్రంథాలన్నీ ఏంటి అనేవి నీకు ఫస్ట్ రీడింగ్లో చదవకపోయినా నువ్వు రీడింగ్లోనే అయిపోయేసరికి నీకు తెలిసిపోవాలి, ఓకేనా. నెక్స్ట్ చూడు, హాలుడు గాథా సప్తసతి ఎన్నిసార్లు కనపడింది, ఇక్కడ కూడా గాథా సప్తసతి. 2019 పేపర్లో కూడా గాథా సప్తసతి ఉంది. అంటే నీకు అది ఎంత ఇంపార్టెంట్ నీకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ప్రీవియస్ పేపర్ చదవమంటే నేను అందుకే ఇప్పుడు నీకు ఇట్లాగా నువ్వు చదువుతూ ఉన్నావు అంటే, ఓహో గాథా సప్తసతి అనేది ఇంక ప్రతి ఇయర్ కనపడుతుంది కాబట్టి దాని నుంచి బిట్టుపడిద్ది. దాని గురించి కొన్ని డెప్త్గా వెళ్ళాలి. ఎవరు రాశారు, ఏంది, హాలుడు రాశాడు, హాలుడు ఎన్నో రాజు, వాడి దగ్గర ఇంకెవరన్నా ఉన్నారా, అంటే కవితలు రాసేవాళ్ళు కానీ గ్రంథాలు రాసేవాళ్ళు కానీ.
చూడు ఆచార్య నాగార్జున గురించి మళ్ళీ బిట్ పడింది, అంటే బౌద్ధం గురించి మళ్ళీ బిట్ పడింది. ఇక్కడ ప్రజ్ఞా పారమిత శాస్త్రము లేక ఆచార్య నాగార్జునుడు, ఇక్కడ మళ్ళీ అంటే ఓకే ఇది 2019 వేరే బిట్. ఓకే అయిపోయినట్టున్నాయిలే 2017 కాకపోతే ఇది వేరే బిట్స్ అట్టుందిలే, ఇంతవరకే అనుకుంటా. 2019 ఇంతవరకేలే, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఓకే, అంటే మీరు అట్లా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు బిట్స్ అన్నీ చదవండి. చదివినప్పుడు మీకు ప్యాటర్న్ అర్థమైపోయింది ఎలా ఇస్తున్నారు అనేది. నేను చెప్పినట్టుగా ఇప్పుడు నేను ఈ పాయింట్స్ కొన్ని చెప్పాను కదా, ఆ పాయింట్స్ ప్రకారం ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది దాని గురించి మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అది ఇంకేమన్నా టెస్ట్ సిరీస్ అయితే అది ప్రాక్టీస్ బుక్లో అట్లా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ సిరీస్ ఏంటంటే బాగా డిఫికల్ట్గా ఉన్న టెస్ట్ సిరీస్ కాకుండా నేను అనుకోవటం సింపుల్ డిఫికల్ట్ రెండు ఉండి సింపుల్ బిట్స్ మీరు చేయగలిగి ఉండాలి. అంటే మీరు చదివింది మీకు తెలుసుకోగలగాలన్నమాట. ఓకే, ఎగ్జామ్ అనే ప్యాటర్న్లో వచ్చినప్పుడు నేను చదివిన బిట్స్ నేను పెట్టగలుగుతున్నాను, లేదంటే కొన్ని మిస్టేక్స్ పోతున్నాయి అవి నేను తెలుసుకోగలుగుతున్నాను. అంతేగాని ఓన్లీ 100% టఫ్గా ఉన్న పేపర్ రాసి అవి 10 మార్కులు వస్తూ ఉంటే నువ్వు ఉన్నది కూడా చదవలేవు అనమాట. కాబట్టి అట్లాంటిది అయితే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మీ సొంతగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. కోచింగ్ అవసరమా లేదా? ఇప్పుడు ఏంటంటే మనకి తక్కువ టైం ఉంది, సో కోచింగ్ గురించి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అది ఒక్కొక్కరి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీకేంటంటే ఎవరైనా చెప్తే బాగా అర్థమవుద్దా, కోచింగ్ తీసుకోండి. లేదు మీకు సొంతగా చదువుకుంటే బాగా అర్థమవుద్దా, మీరు సొంతగా చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కోచింగ్ అందరూ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎక్కువ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే టీఎస్పీఎస్సీలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళు ఇంక నెల తర్వాత ఏపీఎస్సీ మీద పడతారు. అప్పుడు ఆ నెలలో మొత్తం అయిపోగొడతా ఉంటారు. ఇప్పుడు జూన్కి వచ్చి నువ్వు జూన్లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తే నువ్వు ఎప్పుడు చదువుకుంటావు? నువ్వు చదువుకోవాలి కదా, ఈ నేర్చుకొని నువ్వు ఎప్పుడు చదువుతావు? సో కాబట్టి దాన్ని ఆలోచించి తీసుకోండి. మనం ఏంటంటే కోచింగ్ గురించి మనం అంత ఎక్కువగా మాట్లాడకూడదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బాగా చెప్తున్నారు, మీకు యూజ్ అవుద్ది అనుకుంటే, కాకపోతే ఏంటంటే ఎక్కువ మీరు చదవాలి. వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే కోచింగ్లో 30-40% చెప్తారు, మిగిలిందంతా మీరు చదువుకోవాలి. ఎవరి దగ్గర ఒక మ్యాజిక్ ఎలిక్జర్ అనేది ఉండదు. వెళ్ళి వాడి దగ్గర వాడికి ఒక 10,000-20,000 కట్టి అది తాగితే నీకు అంతా వచ్చేసింది అనేది ఏమి ఉండదు. వాడు చెప్పింది నీకు ఒక ఐడియా. మీరు ఒకసారి ఆల్రెడీ ఏపీపీసీ రాసి ఏపీ హిస్టరీ ఎవరి దగ్గర కోచింగ్ తీసుకొని కానీ లేదంటే చదువుకొని ఉంటే మీకు ఏం కోచింగ్ అవసరం లేదు. ఇప్పుడున్న టైం ప్రకారం మీరు చదువుకుంటేనే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకేనా? అది. సో స్ట్రాటజీ అనేది ఏంది, ఏం స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? ఇప్పుడు నేను చెప్పింది స్ట్రాటజీ, మీకు బిట్స్ చెప్పాను కదా, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ప్రీవియస్ బిట్స్ చదవండి. ప్రీవియస్ బిట్స్ చదివిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూ మీకు వచ్చిన బిట్స్ మీరు పెట్టగలుగుతున్నారు లేదా అది మీరు అసెస్ చేసుకొని ట్రై చేయండి. డిఫికల్ట్గా వచ్చిన పేపర్ ఎవడో పెట్టలేడు, అప్పుడు మీరు ఈజీ మోడరేట్ 100% యాక్యురసీతో పెట్టగలుగుతారు. మీరు ముందుకెళ్తారు అంతే. ఇప్పుడు మీరు మన ప్రిలిమ్స్లో చూసినా వచ్చిన బిట్లు ఎవడైతే కరెక్ట్గా పెట్టగలిగాడో వాడు ముందుకు వచ్చాడు. మీరు 4 lakhs మంది రాస్తే మీరు మెయిన్స్ రాస్తున్నారంటే ఉన్నది బాగా చదివి ఉంటారు కదా. ఇప్పుడు వాడు 90,000 మెంబర్స్ని తీశాడు. అంటే ఇది 1/4 నా 4 lakhsలో 1 lakh అంటే 1/4లో టాప్లో మీరు ఉన్నారంటే మీరు బాగా ఉన్నది చదివినట్టే కదా. మీకు తెలిసింది బాగా చదివి రాస్తే వచ్చింది. ఓకేనా? అది ఏంటంటే నీకు వాడు పేపర్ అంత డిఫికల్ట్గా ఇస్తే వాడు ఎవడనేది వాడు ఐడెంటిఫై చేయలేడు. అన్ని డిఫికల్ట్గా ఇస్తే అందరూ సగం పెడతారు, సగం తప్పులు పోతే సగం కరెక్ట్ అవుతారు, అందరూ ఒకే రేంజ్లో ఉంటారు అనమాట. ఓకేనా? సో అంత మరీ డిఫికల్ట్గా ఇచ్చి అట్లా చేయడని నేను అనుకుంటున్నా. అట్లాగని మనం ప్రిపేర్ అవ్వట్లేదుగా. బేసిక్ బుక్ ఒక బుక్ మనం ఏదైతే చేయగలుగుతామో ఒక బేసిక్ బుక్ ప్రిపేర్ అవుతున్నాము. మనకి టైం ఉంటే ఇంకో బుక్ తీసుకొని ఎడిషనల్ యాడ్ చేసుకుంటున్నాము. టెస్ట్ సిరీస్ ఒకటి రాసుకుంటున్నాము. ఎట్లాంటి టెస్ట్ సిరీస్ రాయాలంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు కాకతీయులు ఉందనుకోండి, ఆ కాకతీయుల గురించి ఒక 100 బిట్సో 150 బిట్సో ఈ రెండు చేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి టైం ఉంటే, లేదంటే ఈ 2 బుక్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు టైం ఇప్పుడున్న టైంలో మీరు ఏది చేయగలరో అది ఆలోచించుకొని ఆ టైం ప్రకారం చేసుకోండి. అంతేగాని ఇంకా ఒక సబ్జెక్టే ఇంకంతా చదువుతానంటే అట్లా కుదరదు కదా, అట్లా చేసుకోండి. ఓకేనా? అది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది ఏంటంటే ఇండివిజువల్గా ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది ఏంటంటే కోచింగ్లో ప్రిపేర్ అవుతుంటారు. ఓకేనా? కొంతమంది లీవ్ పెట్టి ప్రిపేర్ అవుతుంటారు. ఇప్పుడు జూలై 28th జరిగితే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, తర్వాత జరిగితే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి అనమాట. తర్వాత జరిగితే ఎక్కువ టైం దొరికింది, చదువుకునే టైం దొరికింది. జాబ్ చేసేవాళ్ళు కానీ లేదంటే ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చి కొంతమందికి లీవ్స్ ఇవ్వక అందరికీ ప్రాబ్లమ్స్గానే ఉన్నాయి. అందరూ వెనకబడే ఉన్నారు. వాళ్ళు అనుకున్న దానికంటే అందరూ వెనకబడే ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కరే వెనకబడి ఉన్నారని అనుకోవద్దు, అందరూ వెనకబడే ఉన్నారు. సో మీరేంటంటే వదిలేయకుండా అరే ఇంక మనం చదవలేంలే, మన వల్ల అవ్వదు, ఇదంతా అంత డిఫికల్ట్ పేపర్ అనుకోకుండా మీరు చేయగలిగి చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఇలాంటి ప్యాటర్నే ఉంటుందన్నమాట. మీరు పట్టుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్నే, ఇప్పుడు నేను చెప్పాను కదా సాంఘిక పరిస్థితులు ఎక్కువ బిట్లు వస్తున్నాయని, అట్లాగా మీరు కనుక ప్రీవియస్ పేపర్స్ కనుక టాపిక్ వైజ్ ప్రీవియస్ పేపర్స్ కనుక పట్టుకొని ఆ బుక్స్ కానీ మీరు కొంచెం చదివితే మీరు ఆ ప్యాటర్న్ పట్టుకోగలరని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఆ ప్యాటర్న్ పట్టుకొని దాని ప్రకారం కానీ మీరు చదివితే మీరు క్వాలిఫై అవుతారు. హానెస్ట్గా చదవండి. ఒక్కరోజు చదువుతారు, ఒక్కరోజు చదవరు, అవన్నీ ఇంకా అందరికీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దాకా చాలామంది ఇప్పుడు కూడా ఇంకా ఒక సబ్జెక్ట్ కూడా అవ్వలేదు, ఎవరిది అవ్వలేదు. ఓకేనా? అయిన వాళ్ళు ముందుకెళ్తారు, అవన వాళ్ళు మీరేం చేయాలి? ఇప్పుడు అయిపోయిన టైం మనకు రాదు కదా, ఇప్పుడు నుంచి జాగ్రత్తగా చదువుకోండి. చదివిన వరకు జాగ్రత్తగా చదవండి, ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఎక్కువ టైం ఒక సబ్జెక్ట్కి కేటాయించకుండా ఒకే టైం 2 సబ్జెక్టులు చదువుతూ ముందుకెళ్తూ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా 100% యాక్యురసీతో అన్ని బిట్లు చేసేస్తాను, అంతా చేసేస్తాను అట్లా కాకుండా మెయిన్ టాపిక్స్ దగ్గర ఎక్కువ టైం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు కనుక ఈ బుక్ అంతా శాతవాహనుల టాపిక్ చదివితే మీకు ఆల్రెడీ 2-3 మార్క్స్ వచ్చేస్తాయి మిగతా వాళ్ళకంటే. ఎందుకంటే ఈ బిట్సే కొన్ని పడతాయి. ఎందుకంటే నీకు శాతవాహనుల నుంచే ప్రీవియస్ బిట్లు ఒక 100-120 నువ్వు ప్రాక్టీస్ చేస్తే దాంట్లోంచి బిట్లు పడకుండా ఎట్లా ఉంటాయి? ఇప్పుడు నువ్వు ఈ బిట్ చూసావు, మేకధోని శాసనం అనేది శాతవాహనుల బళ్ళారికి అన్నాను. నేను అక్కడ టెక్నిక్ చెప్పాను. బళ్ళారి అంటే కర్ణాటకలో ఉండిద్ది, అంటే ఇది ఇక్కడ కా ఉంది కాబట్టి కర్ణాటక. వివి మిరాసి అంటే వి ఉంది కాబట్టి విదర్భ. బండార్కర్ అంటే సమాసం గురించి చెప్తాడు, ఆంధ్ర భృత్యులు అనే సమాసం గురించి చెప్తాడు అనమాట, జోగేల్కరు. సో నీకు ఇట్లా అర్థమైపోయింది అనమాట. ఓకేనా? అది సో ఇట్లా చదువుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో మన స్టూడెంట్స్కి ఏంటంటే అదే ఏపీ హిస్టరీ కోర్సు పెట్టాము, చాలా తక్కువ పెట్టాము, 600 పెట్టాము. దాంట్లో కూడా మళ్ళీ ఒక 100 తగ్గించి 500 పెట్టాము అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే చదువుకోండి, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకేనా? అది సో దీనికి సంబంధించి రీసెంట్గా మనం చాళుక్య చౌల గురించి చెప్పాము, కొంచెం ఫాస్ట్గా చెప్పాము. దానికి సంబంధించిన నోట్స్ నేను 1 or 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. అంటే మిగతాని అంతకుముందు చెప్పేశాను. యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా చాలా ఎక్కువ అంటున్నారు. మనం ఏంటంటే అప్పుడు 1 year 1.5 year రోజుకి 1 page 2 pages లెక్కన చెప్పామన్నమాట. అందుకని ఇప్పుడు ఆ కోర్సు అలా లైవ్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా చెప్తున్న వాళ్ళు ఏంటంటే ఏదో గాల్లో ఏదో చెప్తున్నారనమాట. ఇప్పుడు వీళ్ళు జూలైదా చెప్తారు, ప్రతి సబ్జెక్టు జూలైదా చెప్తారు. ఇక్కడ మీరు ఎప్పుడు రివిజన్ చేసుకుంటారు, ఎప్పుడు ప్రాక్టీస్ టెస్టులు రాస్తారు, ఎప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు, మీరు ఎప్పుడు క్వాలిఫై అవుతారు? ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టెప్స్ అన్నీ మీరు ఎప్పుడు పట్టుకుంటారు బుక్లో నుంచి? అర్థమైందా? కాబట్టి మీరు ఒకవేళ కోచింగ్లో ఉన్నా మీరు సొంతగా చదువుకోవడానికి ట్రై చేసి కొంచెం ఈ టెక్నిక్ ఫాలో అయ్యి నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవుతూ ముందుకెళ్ళి మరీ డిఫికల్ట్ పేపర్ వచ్చేది అనుకోకుండా మీ తెలిసిన బేసిక్స్ మోడరేటు ఈజీ పేపర్ని 100%గా సాల్వ్ చేసేటట్టుగా నేర్చుకోండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, ఇంకేదన్నా అవసరమైతే ఏదైనా వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.